హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. సో ఈరోజు మనం షార్ట్ స్ట్రాడిల్ ఇంట్రాడే స్ట్రాటజీ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నామండి. సో మెయిన్గా ఈ యొక్క స్ట్రాటజీ యొక్క టైటిల్ ఏంటంటే 10 AM షార్ట్ స్ట్రాడిల్ ఇంట్రాడే స్ట్రాటజీ. సో ప్రీవియస్గా మనం ఒక వీడియోలో షార్ట్ స్ట్రాడిల్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో దానికంటే ఇది ఫార్ బెటర్గా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా ఉంటుంది అనమాట, అలాగే హై అక్యురేట్గా కూడా ఉంటుంది. సో దానిలాగా మీరు ప్రీవియస్ డే హైలోని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది స్ట్రాటజీ. ఓకే, సో ఇక మనం లేట్ చేయకుండా స్ట్రాటజీలోకి మనం వెళ్తాము. సో మనము ముందుగా చెప్పుకున్నట్టు ఈ స్ట్రాటజీ నేమ్ వచ్చేసి 10 AM స్ట్రాటజీ. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎంట్రీ 10 AMకి తీసుకుంటాం, 10 AM ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, అంటే 10 AM 10కి మనకు బ్యాంక్ నిఫ్టీ ఏ మార్కెట్ వాల్యూ అయితే ట్రేడ్ అవుతూ ఉంటుందో, ఏ ప్రైస్ అయితే ట్రేడ్ అవుతూ ఉంటుందో ఆ ప్రైస్కి నియర్గా మనం స్ట్రైక్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా సెలెక్ట్ చేసుకుంటామో ఒకసారి మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, మీ ముందు కనిపిస్తున్నది ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ 5 minutes టైం ఫ్రేమ్లో ఉంది. సో ఎగ్జాక్ట్గా 10 AMకి చూడండి, 10 AMకి ఇది క్యాండిల్. ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ ఎంత? 33,730. 33,730. సో 33,730 అంటే నేను సెలెక్ట్ చేసుకునే స్ట్రైక్ నియర్ దట్, అంటే 33,700 నేను స్ట్రైక్ని సెలెక్ట్ చేసుకున్నాను. కాల్ ఆప్షన్ అలాగే పుట్ ఆప్షన్ రెండు కూడా. ఓకే, సో 33,700 కాల్ ఆప్షన్ అలాగే పుట్ ఆప్షన్ రెండు కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10కి మీకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 33,680 ట్రేడ్ అవుతుంది అనుకోండి. Now we have to select that 33,700. For example 33,930 ట్రేడ్ అవుతుంది అనుకోండి, then we have to select that 34,000. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ 33,650 ట్రేడ్ అవుతుంది అనుకోండి, లేదా 660 ట్రేడ్ అవుతుంది అనుకోండి, then we take the 33,700. క్లియర్, అర్థమైందా అండి? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 38,224 ట్రేడ్ అవుతుంది అనుకోండి, దెన్ వీ కెన్ టేక్ దట్ 38,200. సో ఈ విధంగా మనం స్ట్రైక్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఒక స్ట్రైక్ అటు ఇటు మీరు ఇబ్బంది పడి పొరపాటు పడినా కూడా ఏమీ కాదండి, దాని గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్ట్రైక్ అనేది నియర్గా, అంటే చూడండి 38,224 ఉంది కదా, ఈ వాల్యూ అనేది 50 కంటే తక్కువగా ఉంటే కింద స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోండి, 50 కంటే అబవ్ ఉంటే పైన స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోండి. సింపుల్. సో ఈరోజు మనం చూసినట్లయితే చూడండి 10 AMకి నేను 33,700 స్ట్రైక్ని అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. 33,700 CE అలాగే 33,700 PE. ఈ రెండింటిని కూడా మనం అట్ ఎ టైం రెండింటిని మనం సెల్ చేస్తాం. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం మార్జిన్ రిక్వైర్మెంట్ గురించి అయితే మనము చెప్పడం మర్చిపోయాము, అది నేను ఇప్పుడు చెప్తాను. నేను సెన్సిబుల్లోకి వెళ్తున్నాను. ఓకే, స్ట్రాటజీ బిల్డర్. ఈ స్ట్రాటజీ బిల్డర్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 27th May రేపు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 33,500లో ఉన్న స్ట్రైక్స్ని మనం సెలెక్ట్ చేస్తాము. చూడండి, సేమ్ స్ట్రైక్ 33,500 PE అలాగే 33,500 CE రెండింటిని కూడా మనం సెల్ చేస్తే మనకు ఫండ్స్ నీడెడ్ చూడండి 1.7 lakh. సో ఇది మారుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు నియర్ టు 2 lakhs అనుకోండి, అప్రాక్సిమేట్లీ 2 lakhs. ఎందుకంటే మీకు షార్ట్ ఫాల్ అనేది కనిపించకుండా మనం కొద్దిగా ఎక్కువే పెట్టుకుందాము. సో నియర్ టు 2 lakhs అని చెప్పుకోండి. ఓకే, 2 lakhs అని అనుకోండి. సో ఒక స్ట్రాడిల్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే పర్ ల్యాక్ మనకు 2 lakhs అయితే అవుతుంది. ఓకే, లివ్ ఇట్. నౌ సో ఇప్పుడు చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఎటువంటి గాబరా పడాల్సిన అవసరం లేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ టిల్ 10 AM వరకు మనము వెయిట్ చేయాలి. సో 10 AMకి మార్కెట్ ఏదైతే ట్రేడ్ అవుతుందో 10 AMకే మీరు కరెక్ట్గా చూడాల్సిన అవసరం లేదు. 5 minutes ముందు నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 9:55కి అలారం పెట్టుకొని సో మీరు అబ్జర్వ్ చేస్తూ చేయొచ్చు. మార్కెట్ ఎక్కడైతే ట్రేడ్ అవుతూ ఉంటుందో దానికి నియర్ స్ట్రైక్ ప్రైసెస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నియర్ స్ట్రైక్ ప్రైసెస్ ఎంతైతే ఉన్నా ఏ ఉన్నా కూడా మీరు రెండింటిని కూడా సేమ్ టైం రెండింటిని కూడా మనం సెల్ చేస్తామన్నమాట. సో ఇది ఫస్ట్ థింగ్.
సెల్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి, వీ హ్యావ్ టు రైట్ డౌన్ ద వాట్ ఈస్ ద ఎగ్జిక్యూటెడ్ ప్రైస్. అంటే మీరు ఏ ప్రీమియంకి అయితే కొన్నారో ఆ ప్రీమియంని మీరు నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది, 505 476. సి హియర్ 505 ఒకటి ప్లస్ 476. ఈ 2 ప్రీమియమ్స్ ఏదైతే ఉందో ఇది మీరు రిసీవ్ చేసుకున్న ప్రీమియం. నౌ ఎందుకు మీ ప్రీమియంని నోట్ చేసుకొని చెప్పాను అంటే స్టాప్ లాస్ని మీరు ఐడెంటిఫై చేయడం కోసం. దెన్ వాట్ ఈస్ ద స్టాప్ లాస్? స్టాప్ లాస్ ఈజ్ హియర్. లాస్ట్ వీడియోలో మనం ఆ స్ట్రాటజీలో 10% అయితే చెప్పుకున్నాము. ఈ స్ట్రాటజీలో మనం స్టాప్ లాస్ ఈజ్ 15% ఆఫ్ ద ప్రీమియం. 15% ఆఫ్ ద ప్రీమియం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను చూడండి. క్యాల్కులేటర్ తీసుకున్నట్లయితే టోటల్ రిసీవ్డ్ ప్రీమియం ఎంత, 505 ప్లస్ 476 అంటే రిసీవ్డ్ ప్రీమియం ఈజ్ 981 రూపీస్. మనకు 981 రూపీస్ మనం టోటల్గా రిసీవ్ చేసుకున్న ప్రీమియం అనమాట. దెన్ వాట్ ఈస్ ద స్టాప్ లాస్? స్టాప్ లాస్ ఎంత? స్టాప్ లాస్ ఎంత? దట్ ఈస్ 981 ఇంటూ 15%. దట్ ఈజ్ ఈక్వల్ టు 981 ఇంటూ 15%. సో టోటల్ రిసీవ్ చేసుకున్న ప్రీమియంలో 15% అంటే ఎంత అవుతుంది? సియర్ 981 ఇంటూ 15% చేస్తే 147. సియర్ 147 పాయింట్స్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. దట్ మీన్స్ అంటే దాని అర్థం ఏంటంటే లాస్ మీకు ఎప్పుడైతే 147 ఇంటూ బ్యాంక్ నిఫ్టీ అయితే లాట్ వచ్చేసి 25 కదా, 147 ఇంటూ 25. సో మీ లాస్ వచ్చేసి 3675 రూపీస్. 3675 రూపీస్ కనిపించినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవాలి టోటల్ పొజిషన్ నుండి. అర్థమైందా అండి? మళ్ళీ చెప్తాను చూడండి. 10 AM మనం మార్కెట్ ఎక్కడైతే ట్రేడ్ అవుతూ ఉంటుందో ఓకే ఆ వాల్యూని బట్టి మనం నియర్ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ స్ట్రైక్ ప్రైస్ యొక్క కాల్ ఆప్షన్ అలాగే పుట్ ఆప్షన్ రెండింటిని కూడా మనం సెల్ చేస్తాం అట్ ద సేమ్ టైం. సెల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియము అలాగే పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం రెండింటిని నోట్ చేసుకోండి. కాల్ ఆప్షన్ ప్రీమియం, పుట్ ఆప్షన్ ప్రీమియం రెండింటిని కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మనకు ఎంతైతే ప్రీమియం వస్తుందో దట్ ఈజ్ యువర్ టోటల్ రిసీవ్డ్ ప్రీమియం. ఈ ప్రీమియం మీరు రిసీవ్ చేసుకున్నది. దెన్ వాట్ ఈస్ ద స్టాప్ లాస్? స్టాప్ లాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? స్టాప్ లాస్ ఇస్ ద 15% ఆఫ్ యువర్ టోటల్ రిసీవ్డ్ ప్రీమియం. సో టోటల్ రిసీవ్డ్ ప్రీమియం ఎంత, 981 ఇంటూ 15%. దట్ ఈస్ 147 పాయింట్స్. 147 పాయింట్స్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు 147 ఇంటూ 1 లాట్. బ్యాంక్ నిఫ్టీ 1 లాట్ వచ్చేసి 25 కాబట్టి సో 147 ఇంటూ 25 చేస్తే మనకు 3675. ఎప్పుడైతే కాల్ ఆప్షన్ అలాగే పుట్ ఆప్షన్ రెండింటి యొక్క కాంబినేషన్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కనిపిస్తుంది కదా, ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు 3675 రూపీస్ కనిపించగానే మొత్తం మీ యొక్క పొజిషన్స్ రెండు కూడా క్లోజ్ చేసేయాలి. అంటే ఆ రోజు లాస్ని బుక్ చేసేస్తాం. క్లియర్? దెన్ వాట్ ఈస్ ద టార్గెట్? టార్గెట్ ఏంటి? నౌ ద టార్గెట్ ఈస్ వెయిట్ టిల్ 320. టార్గెట్ ఏంటండి? మనం వెయిట్ టిల్ 320 PM. 320 PM వరకు మనము ఎటువంటి చేంజ్ చేయకుండా అలానే వెయిట్ చేస్తాము. ఓకే, సో ఎయిదర్ స్టాప్ లాస్ హిట్ అవుతే, స్టాప్ లాస్ వస్తే మనం టోటల్ పొజిషన్స్ క్లోజ్ చేసుకుంటాము. అలాగే స్టాప్ లాస్ హిట్ అవ్వకపోతే మనం 320 వరకు వెయిట్ చేస్తాము. 320కి మనకు ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుందో దాంతో మనం ఎగ్జిట్ అయిపోతాం. క్లియర్? ఓకే, సో దట్ ఈస్ ద సినారియో ఆఫ్ దిస్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మీకు బ్యాక్ టెస్ట్లో నేను చూపిస్తాను అనమాట. చూడండి, క్లారిటీగా ఉంటుంది మీకు. ప్రీవియస్ డే లాస్ట్ వీడియోలో మీకు స్టాక్ మార్క్ గురించి అయితే నేను చెప్పాను. స్టాక్ మార్క్ అనేది మీరు మీ యొక్క స్ట్రాటజీస్ని ఇందులో అప్లై చేసి మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సి హియర్ నేను షార్ట్ స్ట్రాడిల్ని అయితే నేను సెలెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ లాట్స్ నేను తీసుకున్నాను. చూడండి, 5 లాట్స్. ఇది పుట్ ఆప్షన్, ఇది కాల్ ఆప్షన్. సో బోత్ సెల్ అట్ ATM ప్రైస్. సెలెక్టెడ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఏ టైంకి మనం ఎంటర్ అవ్వాలి? 10 AM.
ఎగ్జాక్ట్గా 10 AM ఎంటర్ అవ్వాలి. 10 AM చూడండి, 10 AM మార్కెట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో ఆ ప్రైస్కి ఏటీఎం అనేది ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటుంది. నౌ వాట్ ఈస్ ద ఎగ్జిట్ టైం? ఎగ్జిట్ టైమ్ ఈజ్ 3:20. ఓకే, 15:20 మీన్స్ 3:20. నౌ వాట్ ఈస్ ద స్టాప్ లాస్? టార్గెట్ అనేది మనకు ఏం లేదండి, టార్గెట్ మనం అలానే వదిలేస్తాము. 3:20కి ఏదైతే ఉంటుందో అదే మనకు ఫైనల్ ప్రాఫిట్. బట్ స్టాప్ లాస్ ఈజ్ కంబైన్డ్ ప్రీమియం, అంటే టోటల్ ప్రీమియం మీద మన స్టాప్ లాస్ వచ్చేసి ఎంత? 15%. టోటల్ ప్రీమియం మీద మన స్టాప్ లాస్ వచ్చేసి ఎంత? 15%. అది గుర్తుపెట్టుకోండి. నౌ ద బ్యాంక్ నిఫ్టీ డేటా అవైలబుల్ ఫ్రమ్ 2017. చూడండి, January 1st, 2017 టు May 20, 2021. సో May 20, 2021 ఈ రోజు వరకు మనం బ్యాంక్ నిఫ్టీ టోటల్ మనం బ్యాక్ టెస్ట్ చేస్తాము. సో ఈరోజు May 20 కూడా రిజల్ట్ వస్తుంది. అలాగే సేమ్ స్ట్రాటజీ యూస్ చేసుకొని నేను ఈరోజు పొజిషన్ తీసుకున్నాను. మరి దీంట్లో ఏదైతే మనకు బ్యాక్ టెస్ట్ రిజల్ట్ వస్తుందో నాకు మ్యాచ్ అయిందా లేదా అనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. నౌ స్టార్ట్ బ్యాక్ టెస్ట్. సో మనకు బ్యాక్ టెస్ట్ రన్ అవుతుంది. అలాగే మీ యొక్క ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను. దాన్ని యూస్ చేసుకొని మీరు ఈ యొక్క వెబ్సైట్ని మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. అలాగే వర్చువల్ ట్రేడ్ నియో స్టాక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో నౌ సీ హియర్, మనకు 2017 టు 2021 వరకు డేటా అండి ఇది. సో 17 to 21 అంటే 17, 18, 19, 20 ఆల్మోస్ట్ 4 years 5 months. 4 years 5 months విత్ 5 lots. ఓకే, సో 5 lots అంటే మనకు ఎంత కావాలి? జనరల్గా మార్జిన్ వచ్చేసి 8 lakhs, 9 lakhs అనుకోండి, 9 lakhs, 10 lakhs అనుకోండి, 10 lakhs మార్జిన్. ఓకే, 10 lakhs మార్జిన్. ఈ 10 lakhs మార్జిన్తో మనం ఓవరాల్ ప్రాఫిట్ ఎంత ఎర్న్ చేసాము? 18,74,000. 18,74,000 ఎర్న్ చేయడం అయితే జరిగింది. విన్నింగ్ డేస్ పర్సంటేజ్ వచ్చేసి 57, అలాగే లాస్ట్ డేస్ పర్సంటేజ్ వచ్చేసి మనకు 42. క్లియర్? మ్యాక్సిమం విన్నింగ్ స్ట్రీక్ అంటే కంటిన్యూగా 12 ప్రాఫిట్ డేస్ 12 days, అలాగే 7 days వచ్చేసి కంటిన్యూగా లాస్ డేస్ అని అర్థం. అలాగే మ్యాక్సిమం ప్రాఫిట్ ఒక సింగిల్ డేలో 1,61,000 వచ్చింది. అలాగే మ్యాక్సిమం లాస్ ఒక సింగిల్ డేలో 32,000 వచ్చింది. ఎందుకు 32,000 మ్యాక్సిమం లాస్ అలాగే మ్యాక్సిమం ప్రాఫిట్ 1,61,000 అంటే మనం 15%లోనే మనం స్టాప్ లాస్తో ఎగ్జిట్ అయిపోతున్నాం. ఓకే, ఆ స్టాప్ లాస్ లేకపోతే మనకు ఇక్కడ కూడా మ్యాక్సిమం లాస్ వచ్చేది. స్టాప్ లాస్ పెట్టాం కాబట్టి మనకు ప్రాఫిట్లో మనకు ఇంతే బుక్ చేసుకోవాలని లేదు కాబట్టి అన్లిమిటెడ్ కాబట్టి మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ 1,61,000 వచ్చిందనమాట. అలాగే ఇక్కడ చూడండి, మంత్లీ బ్రేకప్ 2017 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మొత్తం ఎవ్రీథింగ్ 1 year వరకు. 1 year అన్ని మంత్స్ ఉంటుంది. 17, 18, 19, 20, 21. సో ఈ స్ట్రాటజీ మనం డైలీ అప్లై చేయడం వల్ల మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, 2017లో మనకు ఏ మంత్ కూడా స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉండొచ్చు, హిట్ అవ్వలేదు కాదు, హిట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా 12 months కూడా మనం ప్రాఫిట్లోనే ఉంది. అంటే ఆ 12 monthsలో మనం ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి 3,13,000. అలాగే 2018లో వచ్చేసి మనకు సెప్టెంబర్ మంత్ 3,100 లాస్ వచ్చింది. ఓవరాల్గా మనకు 3,47,000 ప్రాఫిట్ వచ్చింది. అలాగే 2019 చూస్తే మార్చిన 37,000 లాస్, అలాగే మే వచ్చేసి 30,000, ఆగస్ట్ వచ్చేసి 22,000 లాస్ వచ్చింది. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ప్రాఫిట్ వచ్చింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు 3,61,000 ప్రాఫిట్. అలాగే 2020 చూస్తే ఫిబ్రవరిలో 8,000 లాస్, అలాగే ఏప్రిల్లో 35,000, మేలో వచ్చేసి 2,200. ఇంకా రిమైనింగ్ అన్ని మంత్స్ కూడా మనకు ప్రాఫిట్లోనే ఉంది. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 7,39,000. అలాగే 2021 ప్రజెంట్ నడుస్తున్న ఇయర్ తీసుకుంటే ఫిబ్రవరిలో మనకు 28,000 లాస్ వచ్చింది, ఏప్రిల్లో
10,000 లాస్ వచ్చింది. మేలో అంటే ఈ మంత్లో 81,000 ప్రాఫిట్ నడుస్తూ ఉంది. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకు 1,13,000 నడుస్తూ ఉందన్నమాట ఈ ఇయర్లో. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకు లాస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది ఓవరాల్గా. మనం ఎప్పుడు ఓవరాల్గా చూడాలి. ఓకే, సో అలాగే ప్రాఫిట్ చూడండి, ఆల్ డేస్ 2017 నుంచి నేను పెట్టాను. సో ఇక్కడ మీకు పైన గ్రీన్గా కనిపిస్తున్నవన్నీ కూడా మీకు ప్రాఫిట్ రేంజ్. ఓకే, కింద రెడ్లో కనిపిస్తున్నవన్నీ మీకు లాస్ రేంజ్ అనమాట. క్లియర్? సో ఈరోజు ఎప్పుడో మనకు ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 1,70,000 మార్చ్ 23 ఒకే రోజులో మనకు వచ్చింది. క్లియర్? మనం స్టాప్ లాస్ 15%కే పెట్టుకున్నాం కాబట్టి మన లాస్ అనేది లిమిట్ అవుతుంది. బట్ మన ప్రాఫిట్ అనేది మనం 320 వరకు వెయిట్ చేస్తాం కాబట్టి మనకు ప్రాఫిట్ అనేది హ్యూజ్గా ఉందన్నమాట. ఓకే, సో మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే 2017 నుంచి ఎవ్రీ వీక్ మీకు రిజల్ట్ ఇది. నేను చెప్పాను కదా లాస్ట్ మే 20 అంటే ఈరోజు ఏమొచ్చింది అనేది చూడండి. ఈరోజు మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 5,284 రూపీస్ మనకు లాస్ వచ్చిందనమాట. అంటే ఇది 5 లాట్స్. ఓకే, 5,200 రూపీస్ లాస్ అయితే వచ్చింది. అదే 1 లాట్కి అయితే ఎంత వచ్చింది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 1 లాట్కి చూద్దాము. చూడండి, 1 లాట్ టైం ఎంట్రీ టైం వచ్చేసి 10 AM, ఎగ్జిట్ టైం వచ్చేసి 320, స్టాప్ లాస్ వచ్చేసి కంబైన్డ్ ప్రీమియం 15% ఆఫ్ ద టోటల్ ప్రీమియం అండ్ స్టార్ట్ బ్యాక్ టెస్ట్. ఇక్కడ చూడండి, 1 లాట్కి మనకు ఎంత మార్జిన్ కావాలి చూడండి, 1.7 అంటే అరౌండ్ 2 lakhs వేసుకోండి. 1 లాట్కి వచ్చేసి 2 lakhs రిక్వైర్డ్ మార్జిన్. ఓకే, ఓవరాల్ ప్రాఫిట్ ఎంత మనకు చూడండి, 3,74,000. నౌ సీ హియర్, 3,74,930 రూపీస్ డివైడెడ్ బై 2 lakhs 1,80,000 మార్జిన్ రిక్వైర్డ్. ఓకే, సో టోటల్గా తీసుకుంటే మనకు ఇంటూ 100 చేస్తే 208.30%. ఓకే, 208.30. ఎన్ని ఇయర్స్ అంటే 4 years కదా. సో డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వచ్చింది 52%. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఎవ్రీ ఇయర్ మీ యొక్క రిటర్న్ ఎంత అండి 52% ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్కి 52% రిటర్న్ అని అర్థం. అంటే మీరు చేసిన 1,80,000కి మీకు దాదాపు 90,000 ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్. ఓవరాల్గా చూడాలి ఇయర్. క్లియర్? సో 50% అంటే మనకు అది తక్కువ రిటర్న్ కాదండి. మనము అంత తేలిగ్గా తీసేయాల్సిన విషయం కాదు. ఎవ్రీ ఇయర్ 50% అంటే 40% వేసుకోండి. 40% అయినా మీకు బ్రహ్మాండమైన రిటర్న్స్ అది. ఓకే, సో 52% అంటే పర్ మంత్ ఎంత డివైడెడ్ బై 12 చేస్తే సో 4%. సో 4% ఈజ్ నాట్ ఏ నార్మల్ రిటర్న్స్. దట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ రిటర్న్. ఓకే, నౌ సీ హియర్ ఈరోజు చూద్దాము. ఓకే, సో ఈరోజు ఎంత వచ్చిందండి లాస్ 1056. క్లియర్? నౌ సీ హియర్ నా పొజిషన్ చూపిస్తాను. ఇదిగోండి 33,700 CE అలాగే 33,700 PE. ఈ రెండు కూడా నేను ఈరోజు అయితే తీసుకున్నాను. ఈరోజు ప్రాఫిట్ అయితే 3,000 వరకు అయితే వెళ్ళింది. 1 లాట్ తీసుకున్నాను, 3,000 వరకు అయితే వెళ్ళింది నా ప్రాఫిట్. బట్ స్ట్రాటజీ రూల్స్ ప్రకారం మనం 320 వరకు వెయిట్ చేయాలి. సో ఈరోజు మనకు లాస్ట్లో మంచి సెల్ ఆఫ్ అయితే మనకు కనిపించింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మార్కెట్ అనేది డ్రాస్టిక్గా ఫాలో అవ్వడం అయితే జరిగింది. సో డ్యూ టు దిస్ నాకు లాస్ రావడం అయితే జరిగింది. ఎంత లాస్ వచ్చింది? సో 3,770 నాకు కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ వస్తే మైనస్ 5,838 రూపీస్. సో టోటల్గా 2,668 రూపీస్ నాకు లాస్ వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ ద లాస్ ఫర్ దిస్ స్ట్రాడిల్. బట్ అది ఈరోజు వరకు. ఓకే, అందరూ చేసేది ఏంటంటే ఒక్కరోజు లాస్ కనిపించగానే అమ్మో ఇంకా మన స్టాక్ మార్కెట్ అంటే దాని జోలికి వెళ్ళకూడదు అనుకుంటాం. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మీకు బ్యాక్ టెస్ట్ కదా.
బ్యాక్ టెస్ట్ రిజల్ట్ కదా మీకు చూపించేది, మీరు చూడండి. సో దిస్ ఈజ్ ద వీక్. ఈ వీక్లో ఒక రోజు లాస్ వచ్చింది, రిమైనింగ్ డేస్ అన్నీ కూడా ప్రాఫిట్ వచ్చాయి. సో నెక్స్ట్ డే 3 days ప్రాఫిట్ వచ్చింది, 2 days లాస్ వచ్చింది. అలాగే ఇంకో వీక్ తీసుకుంటే 3 days ప్రాఫిట్, 2 days లాస్ వచ్చింది. అలాగే మీరు కొన్ని వీక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని వీక్స్ కూడా లాస్ వచ్చినటివి కూడా ఉంటాయి. సో 3 days లాస్, 2 days ప్రాఫిట్. ఇక్కడ చూడండి, ఈ వీక్లో 3 days లాస్, 1 day ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడు ఇక్కడ కూడా 3 days లాస్, 1 day ప్రాఫిట్. ఇక్కడ చూడండి, ఈ వీక్ చూడండి, ఈ వీక్లో మీకు 1 2 3 4 5 days లాసే వచ్చిందనమాట. 5 days లాస్. ఓకే, సో దీని అర్థం ఏంటంటే మన వాళ్ళు చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే మార్కెట్లో అలా మనం డబ్బులు పెట్టగానే గ్రీన్ కలర్లో కనిపించాలి, అంతా గ్రీన్గా కనిపించాలి. రెడ్ కనిపిస్తే అన్నీ కదిలిపోతాయి. ఓకే, బట్ మార్కెట్ అయితే అలా ఉండదండి. మార్కెట్ మీకు ఈరోజు లాస్ వచ్చినా, రేపు లాస్ వచ్చినా, ఎల్లుండి లాస్ వచ్చినా, వరుసగా 1 week లాస్ వచ్చినా కూడా దట్ ఈజ్ నాట్ ద ట్రేడ్. అది కాదు కరెక్ట్ మెథడ్. 1 week లాస్ వచ్చినా కూడా ఓవరాల్గా చూడాలి. ఓవరాల్ ఏంటి, ఓవరాల్గా మనకు ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి. సో 1 monthగా చూసుకున్నాం, 1 month కానీ లేదంటే ఓవరాల్గా 1 yearకి మన ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి అది చూడాలి. అంతేకాని ఈరోజు ప్రాఫిట్ వచ్చింది లేదా రేపు లాస్ రాగానే స్టాక్ మార్కెట్ని వదిలేయడం అట్లా ఆలోచించకూడదు. క్లియర్? టోటల్గా ఓవరాల్గా చూడాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు లాస్లు అన్నీ 1 week అంత లాస్ కనిపించినా కూడా ఇక్కడ చూడండి, మీరు ఓవరాల్గా చూడండి. ఓవరాల్గా చూస్తే లాస్ మీకు లాస్ అయిన మంత్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి, కానీ ప్రాఫిట్ వచ్చిన మంత్స్ మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్లియర్ దట్? ఇంకోటి చాలామంది అంటూ ఉంటారు, వాట్ ఈస్ దట్ సార్, మార్జిన్ ఎక్కువ అవుతుంది, మరి మేము ఎలా చేయాలి అనేది. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలి అంటే మన దగ్గర డబ్బులు ఖచ్చితంగా ఉండాలండి. లేదు నా దగ్గర ఇంతే ఉంది, నేను ఇంతే చేస్తానంటే కాదు. మనం చెప్పినట్టు మార్కెట్ వినదు, మార్కెట్ చెప్పినట్టు మనం వినాలి. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. మార్కెట్ చెప్పినట్టే మనం వినాలి. సరిపడే డబ్బులు మీరు అక్యుములేట్ చేసుకొని వస్తేనే స్టాక్ మార్కెట్లో మనం చేయగలము. లేదు నేను 5,000తోనే వస్తాను, 7,000తోనే వస్తాను అంటే అది ఆహ్వానిస్తుంది. అది అయిపోయిన తర్వాత మార్కెట్ అనేది కాల్తో తని పంపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఈజ్ ద సుపీరియర్, దాన్ని మనం అందరం గౌరవించాల్సింది. క్లియర్? సో ఇదండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ స్ట్రాటజీకి సంబంధించింది మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేయండి. అలాగే మీకు మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 10 వరకు కామ్గా ఉండండి, 9:55 వరకు కామ్గా ఉండండి. 9:55కి మీరు మార్కెట్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఏ ప్రైస్లో ట్రేడ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఆ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఏదైతే ఉందో దానికి నియరెస్ట్ స్ట్రైక్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 10 రాగానే మీరు ఆ రెండింటిని ఒకేసారి సెల్ చేసేయండి. సెల్ చేసిన తర్వాత మీరు కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం ఎంతైతే సెల్ చేశారో అలాగే పుట్ ఆప్షన్ ప్రీమియం ఎంతైతే సెల్ చేశారో 2 ప్రీమియమ్స్ నోట్ చేసుకోండి. రెండింటిని యాడ్ చేయండి. దట్ ఈజ్ యువర్ టోటల్ రిసీవ్డ్ ప్రీమియం. యాడ్ చేసిన తర్వాత 15%తో మీరు మల్టిప్లై చేస్తే ఎంతైతే మీకు వాల్యూ వస్తుందో దట్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. ఆ పాయింట్స్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ని మీరు మీ లాట్ సైజ్తో మల్టిప్లై చేస్తే దట్ ఈజ్ యువర్ లాస్, మ్యాక్సిమం లాస్ ఆ రోజు. సో ఆ రోజు మీకు ఆ లాస్ కనిపించగానే ఎటువంటి దయాపేక్షం లేకుండా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఓకే, పెరుగుతుందిలే చూద్దాంలే, వెయిట్ చేద్దాంలే అనే పరిస్థితి అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకు అంటే దీస్ పొజిషన్స్ ఆర్ నాన్ హెడ్జ్డ్ పొజిషన్స్. ఇవి నేకుడు పొజిషన్స్, ఇవి హెడ్జింగ్ పొజిషన్స్ కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీకు మీ యొక్క స్టాప్ లాస్ మీకు కనిపించగానే, లాస్ కనిపించగానే, ఎంతైతే ఫిక్స్ అయి ఉంటుందో లాస్ అది కనిపించగానే దయచేసి ఎగ్జిట్ అయిపోండి అంతే. ఈరోజు కాకుండా రేపు వస్తుంది ప్రాఫిట్, ఎల్లుండి వస్తుంది, దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్గా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. క్లియర్ దట్? ఓకే. సో అలాగే ఇంకొకటండి, ఎవరో పెద్ద ఆయన కామెంట్ చేశారు టెలిగ్రామ్ గ్రూప్లో, ఏమంటూ న్యూస్కి సంబంధించినవి, తర్వాత మీరు న్యూస్కి చెప్పట్లేదు, మీరు ఏం చెప్పట్లేదు టెలిగ్రామ్ సంబంధించి అంటారు అని చెప్పారన్నమాట. అలాగే డే ట్రేడర్స్ సార్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఒకటండి, న్యూస్ గురించి నాకేం తెలీదు. న్యూస్ చెప్పాలి అంటే ఓపెన్గా చెప్తున్నా, జస్ట్ ఐఎమ్ ఏ ట్రేడర్.
మా గ్రూప్లో మన గ్రూప్లో ట్రేడింగ్ మాత్రమే జరుగుతుంది. నిజానికి న్యూస్ సంబంధించి ఈ విషయం నేను ఎప్పుడో చెప్పాను అందరికీ, న్యూస్ సంబంధించింది నాకు తెలియదు. నేను కూడా మన డే ట్రేడర్ తెలుగు ఏదైతే ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ అలాగే ఆయన గారి టెలిగ్రామ్ ఛానల్ నేను ఫాలో అవుతాను. ఆ న్యూస్ నేను ఫాలో అవుతాను. అందరూ అన్నీ చెప్పాలంటే, అన్నీ తెలుసుకోవాలి అంటే, అన్నీ నేర్చుకోవాలంటే కాదండి. నేను ట్రేడింగ్ వరకే నా పని. న్యూస్ నేను చేయలేను. ఓకే, న్యూస్ నాకు తెలియదు కూడా. న్యూస్లో ఆయన ఎక్స్పర్ట్, రేవంత్ గారు లేఖాంత్ గారు వాళ్ళు ఎక్స్పర్ట్ న్యూస్లో, అలాగే ట్రేడింగ్లో కూడా వాళ్ళ ఎక్స్పర్ట్. అక్కడి వరకు వెళ్ళాలంటే నా వల్ల కాదు. కాబట్టి నేను కూడా వాళ్ళని ఫాలో అవుతాను న్యూస్కి. సో న్యూస్ కావాలంటే వాళ్ళని ఫాలో అవుతాను, ఇంకొకటి కావాలంటే ఇంకొకటి ఛానల్ ఫాలో అవుతాను. ఓకే, క్లియర్ దట్. కాబట్టి మనకు ఏది కావాలో కంటెంట్ దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి తప్ప గ్రూప్లో అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ ఉన్నాయి, ట్రేడింగ్ సంబంధించినవి ఉన్నాయి అంటే అది కాదండి. మనం అర్థం చేసుకోవాలి. క్లియర్ దట్. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలన్నారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే మన ప్రీమియం గ్రూప్స్లో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డిమాట్ అకౌంట్ లింక్స్ అయితే ఉంటాయి, దాన్ని యూజ్ చేసి మీరు ఓపెన్ చేసినట్లయితే మన ప్రీమియం గ్రూప్స్లో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే ఈ యొక్క స్టాక్ మాక్ గురించి అలాగే నియో స్టాక్స్ గురించి కూడా లింక్స్ నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను, దాన్ని క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. నియో స్టాక్స్ మీరు వర్చువల్ ట్రేడింగ్ అండి, ఇది పేపర్ ట్రేడింగ్. మీరు ఎటువంటి అమౌంట్ దీంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఇందులో 1 crore ఇస్తారనమాట. సో 1 crore మీరు ఆటోమేటిక్గా మీరు ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, 1 crore మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఆటోమేటిక్గా మీరు ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. క్లియర్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.